విశాఖ వేదిక, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, అలాగే మిలాన్ సిటీ పెరేడ్ ఈ మూడు అత్యంత ప్రధానమైన కార్యక్రమాలకు విశాఖ నగరం సిద్ధమవుతుంది. మనం చూడవచ్చు ఆర్కే బీచ్ వేదికగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఒక రకంగా సిటీ ఫేజ్, మరోవైపు చూసుకుంటే సముద్రంలో కూడా దీనికి సంబంధించి జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 60 దేశాలు ఈ విశాఖ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్ అలాగే చైనా మినహాయిస్తే ఇతర దేశాలకు ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనడానికి భారత్ ఆహ్వానించింది. ఈ దశలో దాదాపు 60 దేశాలకు చెందిన రక్షణ దళాలకు సంబంధించిన సిబ్బంది హాజరవుతారు. మనం చూస్తున్న ఇవన్నీ కూడా ఆయా దేశాలకు సంబంధించిన ఫ్లాగ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే భారత నౌకాదళం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఆయుధ సంపత్తి గురించి రకరకాల అంశాలు కూడా కొంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య చర్చ జరుగుతున్న దశలో భారత్ ఏ రకంగా ఆయుధపరంగా సామర్థ్యం ఉంది, అధునాతనమైన శక్తి సామర్థ్యాలు ఏ రకంగా ఉన్నాయి అంశం కూడా ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో బయటపడే అవకాశం ఉంది. ఒక రకంగా ఈ ఐఎఫ్ఆర్, మిలాన్, ఇంటర్నేషనల్ పెరేడ్ ఈ మూడు కూడా ఒక రకంగా భారత్ వైపు ప్రపంచం అంతా చూసే పరిస్థితి. ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ ప్రాంతంలోనే దాదాపు 1,00,000 మంది కూర్చునేందుకు అవకాశంగా వేరువేరుగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి 20 తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అయితే 18, 19 తేదీల్లో జరిగే ప్రధాన కార్యక్రమాల్లో మాత్రం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. అలాగే ఏపీ సీఎంతో పాటు గవర్నర్ కూడా పాల్గొంటారు. ఈ వేరువేరు ప్రాంతాల్లో మనం చూస్తుంటే దీనికి సంబంధించి ఎక్కడికక్కడ అంటే ఇప్పటికే చాలా అందంగా రోడ్లను తయారు చేశారు. అట్లాగే ఇతర మరింత సుందరంగా కూడా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు.